అందరికీ నమస్కారం. నవంబర్ నెలలో తిరుచానూర్ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నవంబర్ 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఇక నవంబర్ 16 ఉదయం లక్ష కుంకుమార్చన, సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి. ఆ వాహన సేవల వివరాలు ఇప్పుడు చూద్దాం. నవంబర్ 17న ధ్వజారోహణం, చిన్న శేష వాహనం. నవంబర్ 18న పెద్ద శేష వాహనం హంస వాహనం. నవంబర్ 19న ముత్యపు పందిరి వాహనం సింహ వాహనం. నవంబర్ 20న కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం. నవంబర్ 21న పల్లకీ ఉత్సవం గజవాహనం. నవంబర్ 22న సర్వభూపాల వాహనం సువర్ణరథం గరుడ వాహనం. నవంబర్ 23న సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం. నవంబర్ 24న రథోత్సవం అశ్వవాహనం. నవంబర్ 25న పంచమి తీర్థం ధ్వజారోహణం. ఇక నవంబర్ 26న పుష్పయాగం. నవంబర్ 7, 14, 28 తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచి ఉత్సవం సందర్భంగా మాడవీధులలో భక్తులను ఆశీర్వదించేందుకు శ్రీ పద్మావతి అమ్మవారు మాడవీధులలో విహరిస్తారు. అలాగే శ్రీ సుందరరాజస్వామి ఆలయంలో విశేష ఉత్సవాలను ఇప్పుడు చూద్దాం. నవంబర్ 3, 30 తేదీలలో ఉత్తరాభాద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచిపై మాడవీధులలో విహరించనున్న శ్రీ సుందరరాజస్వామి వారు, అలాగే శ్రీ బలరామకృష్ణ స్వామి వారి ఆలయంలో విశేషాలు ఒకసారి చూద్దాం. నవంబర్ 7న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం తిరుచి ఉత్సవం, శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో విశేషాలు ఇప్పుడు చూద్దాం. నవంబర్ 16న హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు తిరుచిపై భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారు, శ్రీనివాస స్వామి ఆలయం తిరుచానూర్. నవంబర్ 1, 8, 15, 22, 29 తేదీలలో శ్రీనివాస స్వామి మూల విరాట్ కు అభిషేకం. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో. నవంబర్ 7, 14, 21, 28 తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రాలంకరణ సేవ అభిషేకం ఉంటుంది. నవంబర్ 4న ఉదయం 8 గంటలకు అష్టదళ పాద పద్మారాధన సేవ ఉంటుంది. నవంబర్ 26న ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కళ్యాణోత్సవం ఉంటుంది. నవంబర్ 2, 9, 16, 23, 30 తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి అభిషేకం ఉంటుంది.